ఎప్పుడు చికెన్ కర్రీ అని ఈసారి అయితే చికెన్ ఫ్రై చేశానండి. ముందుగా చికెన్ అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. 1.5 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. అది కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకోవాలి. బాగా వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి వేయించుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కారం వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఫ్రెష్ గా ఉండే కరివేపాకులు వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా వేస్తే కరివేపాకులు ఫ్రై అయిపోతాయి, అందుకే మధ్యలో వేసాను. ఆ తర్వాత దీంట్లోనే ఒక 4-5 టమాటాస్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటాలు వేసాక దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే తొందరగా టమాటాస్ మగ్గిపోతాయి. అలాగే దీంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆ వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది, ముక్క విడకుండా ఉంటుందండి. చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.